వెల్కమ్ బ్యాక్ టు ద ఫ్యాషన్ ట్రెండీ మై అమేజింగ్ అండ్ గుడ్ లుకింగ్ జెంటిల్మెన్. నేను మీ బ్రో రాఘప్పన్. సరే, చాలా ఉంటాను కదా లాంగ్ వీడియోస్ యూట్యూబ్ షార్ట్స్ అని పెట్టి, బట్ కీపింగ్ ఎట్ ఎ సైడ్ గైస్, మన మెన్ కి కొన్ని స్కిల్స్ ఉండాలి. ఓకే, స్కిల్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉండాలి. అమ్మాయిలకు ఉండాలి, అబ్బాయిలకు ఉండాలి. బట్ అమ్మాయిలు అంటే వాళ్ళు డెవలప్ చేసుకుంటారు, వాళ్ళు నేర్చు చేసుకుంటారు. కానీ మన పరిస్థితి ఏంటి? మనకి స్కిల్ లేదంటే మనకి జాబ్ దొరకదు, మనకి ఛాన్స్ ఉండదు, ఆపర్చునిటీ దొరకదు. మనం చాలా ఆపర్చునిటీస్ మిస్ అవుతాం గైస్. ఎస్, ఈరోజు మన టాపిక్ 5 skills that you must have. Sounds interesting కదా? Let's go into the video. Let's show the intro. ఫస్ట్ వచ్చేసి కమ్యూనికేషన్. ఈ రోజుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి. మీరు ఆఫీస్ లో ఒక ప్రెజెంటేషన్ చేయాలన్నా మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మీరు మేనేజర్ తో మీ ప్రాబ్లమ్స్ కానీ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూ ఏమైనా మాట్లాడాలనుకుంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సో మీరు ఏం చేస్తారంటే మీ కాలేజ్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఆఫీస్ లో కొలీగ్స్ కానీ ఇద్దరితో కూర్చొని మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. సో దట్ అక్కడ ఏంటంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతుంది అండ్ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది నలుగురు ముందు మాట్లాడాలంట. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి బేసిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో మీ బడ్జెట్ అంతా, మనీ ఎక్కడ సేవ్ చేయాలి అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకోండి. సో దట్ ఏంటంటే మనీ సేవ్ చేయడం వల్ల మీకు ఫ్యూచర్ లో ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటాయి, అవన్నీ మీకు పనికొస్తుంది అండ్ మీరు చాలా ఇండిపెండెంట్ గా ఫీల్ అవుతారు. సో థర్డ్ వన్ వచ్చేసి కుకింగ్. సో చాలా మంది కుకింగ్ ని అండర్ ఎస్టిమేట్ చేస్తారు. అదేదో పని అనుకుంటాను. నో, ఇట్స్ ఎ స్కిల్. అది టైం బట్టి మీరు డెవలప్ చేసుకోండి. ఎందుకంటే మనకి జాబ్ వచ్చినప్పుడు మన హోమ్ టౌన్ లో ఉండలేము, వేరే సిటీకి షిఫ్ట్ అవ్వాలి. సో ఈ కుకింగ్ నేర్చుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది. మీరు వేరే సిటీకి వెళ్ళినా మీకు మీరు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ మీరు అలా కుకింగ్ నేర్చుకోవడం వల్ల పక్కనోని ఇంప్రెస్ కూడా చేయొచ్చు. ఫోర్త్ వన్ వచ్చేసి సెల్ఫ్ డిఫెన్స్. ఈ మధ్య సేఫ్టీ అనేది అస్సలు లేదు. ఎవరెవరో మిమ్మల్ని వచ్చి కొట్టేసి వెళ్ళిపోతారు. సో మీరు అలా కొట్టించుకుంటారు. సో దాని బదులు మంచిగా సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేయగలరు, ఎవరైనా ఎమర్జెన్సీలో ఉంటే వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేయగలరు. సో మీరు యూట్యూబ్కి వెళ్ళి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అని సర్చ్ చేయండి, లేకపోతే ఏదైనా క్లాస్ లో జాయిన్ అవ్వండి సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ కి. బట్ నేను మీకు రికమెండ్ చేసేది ఏంటంటే ఇంట్లోనే నేర్చుకుంటాను. ఎందుకంటే మన దగ్గర అంత బడ్జెట్ ఉండదు, మన దగ్గర అంత మనీ ఉండదు. సో ఇంట్లోనే నేర్చుకోండి గైస్. ఫిఫ్త్ వన్ వచ్చేసి క్రిటికల్ థింకింగ్. మీరు పక్కన చూసి అనుకోవచ్చు, బాయ్ ఏంటి ఇంత ఆలోచిస్తున్నాడు, బట్ తను అట్లా ఆలోచించడం వల్ల హీస్ అనలైజింగ్ ద సిచ్యువేషన్, హీస్ టేకింగ్ ఇన్ఫార్మ్ డెసిషన్స్. ఆ ప్రాబ్లమ్ ని ఎట్లా సాల్వ్ చేయాలని ఆలోచిస్తున్నాడు. సో పక్కన చూసినప్పుడు అబ్బా ఇది మంచి క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఉందని అనుకోండి. ఓకే, అది నేను కూడా డెవలప్ చేసుకోవాలి అనుకోండి. ఓకే, సో ఈ స్కిల్స్ అన్ని నేను డెవలప్ చేస్తున్నాను కాబట్టి నేను మీకు వీడియో చేసి పెడుతున్నాను. సో దీస్ ఆర్ ద స్కిల్స్ దట్ ఎవ్రీ మ్యాన్ మస్ట్ హ్యావ్. ఈ రోజు కానీ మీకు ఈ వీడియో నచ్చుంటే ఒక పెద్ద లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. సో ఒక చిన్న అనౌన్స్మెంట్. సో మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత నేను ఒక స్పెషల్ వీడియో చేయాలనుకుంటున్నాను. అసలు నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు ఓపెన్ చేశాను, వాట్ ఈస్ ద రీజన్, అండ్ 2022 లో అండ్ 2024 వరకు నా ఫ్యాషన్ సెన్స్ ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకున్నానని నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు చెక్ ఇట్ అవుట్ అవుట్ఫిట్ ఆఫ్ ద డే. లింక్స్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ గైస్, నా పర్సనల్ అప్డేట్స్ కానీ పోస్ట్ కానీ రీల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాం అన్నమాట. వచ్చి నన్ను అక్కడ ఫాలో అవ్వండి గైస్. లింక్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ ఖచ్చితంగా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఆసమ్ కంటెంట్ లైక్ దిస్. అండ్ పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు టంగ్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. And I'll see you guys in the next one.